మంచిగా ఉన్నదన్న. మన సాంప్రదాయ ప్రకారంగా కాకుండా ఇప్పుడు కొత్త సాంప్రదాయంగా మంచిగా నచ్చిందన్న. బాగున్నది మూవీ అన్న. సినిమా ఎట్లా ఉందన్న? సూపర్. తెలంగాణ సాంప్రదాయం చూపించారు. తెలంగాణలో చాలా సినిమాలు వస్తున్నాయి కదా తెలంగాణ స్లాంగ్. దీంట్లో మనం ఊర్లలో మాట్లాడుకునే భాష వినిపించింది కదా. 100%. మీరు సరదాగా మాట్లాడుకునేటన్ని 100% ఫ్రెండ్లీగా తెలంగాణలో ఎట్లా మనము మన కల్చర్ ఎట్లుందో చూపించారు సినిమా. బికాజ్ ఇట్లా హీరో, కమెడియన్స్, హీరోయిన్, ఒక దొర క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. దీనిలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది. మా దొర. మీ దొరేనా? పైల్వానేనా? మా దొర. ఓకే. ఎక్సలెంట్ అన్న. సినిమా అయితే బాగుంది. మన దొరగారిది ఇట్లా చాలా బాగుంది. మనం మహబూబాద్ చుట్టుపక్కల తీయడం జరిగింది. ఎక్సలెంట్ అన్న సినిమా. ఎట్లా ఉంది? బాగుంది భయ్య. మీకు ఏం నచ్చింది సినిమాలో? రియలిస్టిక్ ఉంది భయ్య. ఇప్పుడు మన తెలంగాణలో నైజాం అంటారు. నైజాంలో సినిమా రిలీజ్ అయితే లైన్లో నిల్చొని కొట్టుకొని టికెట్లు తీసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఫోన్లలో తీసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యి రెండో వారం నడుస్తారు. ఈ రెండో వారం కూడా జనాలు వచ్చారు. అసలు ఈ సినిమాలో ఏముందని వస్తున్నారు జనాలంతా? అంటే ఇప్పుడున్న లేటెస్ట్ సినిమాలో ఇంత మన పల్లెటూర్లలో ఉండే ప్రతి ఒక్క చిన్న విషయం చూపెట్టారు వాస్తవానికి సినిమాలో. పాటలు కూడా చాలా బాగున్నాయి. తర్వాత స్క్రీన్ ప్లే కూడా బాగా డిస్ప్లే చేశారు. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ పేరు ఒకసారి చెప్తారా? నిరోష అండి. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. ఈ సినిమా ఉంది తెలంగాణ స్లాంగ్ లో. ఇప్పుడున్న అంటే ఇప్పుడు ఎక్కువగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ తెలంగాణ భాషలో తెలంగాణ స్లాంగ్ తో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా చూస్తున్నారు, దానికి దీనికి తేడా కనిపిస్తుంది ఉంది సార్. లాంగ్వేజ్ పరంగా ఉంది, భాష పరంగా కట్టు బొట్టు అన్నీ అప్పట్లో ఎట్లా ఉండేదో అన్నీ అలాగే చూపించారు. అప్పటి విధానం పాత పద్ధతిలో. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ తెలియదు కదా. జోగిని వ్యవస్థ, దాసి అన్నారు కదా, అవన్నీ బాగా చక్కగా చూపించారు. పాటలు అన్ని బాగున్నాయి సార్. గంగెడ్ల అబ్బాయి జోగిని ఒక అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఈ జోగిని అనేది గంగెద్దులు అనేది తెలియదు మామూలుగా. తెలియదు సార్, తెలియదు. నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇవాళే నాకు కూడా చాలా క్లారిటీగా తెలిసింది. ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది సినిమాలో? మేడంది బాగుంది, సార్ది గంగిరెద్దు వాళ్ళది బాగుంది, జోగిని వ్యవస్థ గురించి చెప్పింది అది కూడా బాగుంది సార్. అంతా బాగుంది సినిమా పరంగా. అందరూ చాలా చక్కగా చేశారు. సినిమా చాలా బాగుంది సార్. ఇలా సాంఘిక కట్టుబాట్లు ఏవైతున్నాయో అవి సమాజాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, ఇంకా కులం అనేటువంటిది ఏ రకంగా సమాజం మీద ప్రభావం చూపుతుంది. ఆ క్రమంలో ఆ జోగిని వ్యవస్థ ఏదైతే ఉందో, కులం కట్టుబాట్లు ఏవైతున్నాయో, ఆచారాల వ్యవహారాలతోటి ఇప్పటికి కూడా సమాజంలో వెలుగొందుతున్నటువంటి ఈ సాంఘిక దురాచారాలపైన ఈ సినిమా ఎక్కుపెట్టినటువంటి ఒక బాణంగా నేను చిత్రీకరిస్తున్నాను. మరి ఈ సినిమా చిత్రయూనిట్లో నటించినటువంటి నటీనటులందరూ కూడా సహజత్వానికి నిజంగానే జరుగుతున్న సంఘటన అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క యాక్షన్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. వాళ్ళందరికీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసి ఈ చిత్ర విజయవంతం కోసం కృషి చేయడమే కాకుండా ఇలాంటి సాంఘిక దురలవాట్లు, ఈ సాంఘిక దురాచారాలు ఏవైతున్నాయో ఈ సమాజంలో ఇక ముందు కూడా జరగకుండా చూడాలని, చివరికి హీరో తను చచ్చిపోయినా కూడా ఈ సాంఘిక దురాచారం ఏతుందో అది ఇంకా బతకొద్దు, అది చచ్చిపోవాలని చెప్పేసి నిరూపించినటువంటి అంతిమ ఘట్టం ఏతుందో మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది, కలవరపరిచింది. ఈ దురాచారం పైన తను చేసినటువంటి ఏదైతే ఈ సాహసం ఏతుందో ఆ సహజానికి మేము చాలా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇప్పుడున్న సినిమాలన్నీ ఒక కమర్షియల్గా సినిమాలు చేస్తున్నారు అందరూ. అంటే ఈ తొర్రూరు, మహబూబాద్ పరిసర ప్రాంతాల నుండి ఉన్నటువంటి నటీనటులు, కొత్త ఆర్టిస్టులు అందరు కలిసి ఒక 0 బడ్జెట్లో కష్టపడి ఒక 3 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాని నిర్మించారు వాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది 2వ వారం నడుస్తుంది. మీరు జనాలకు ఏం చెప్పాలనుకున్నారు సినిమా గురించి? అసలు మనం అనవసరమైనటువంటిది, మనకు అవసరం లేనటువంటి వాటికి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మన పిల్లల్ని వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం. ఇలాంటి ఏవైతుందో ఇట్లాంటి చిత్రాలని మన కుటుంబ సమేతంగా కనుక పిల్లలకి, మన కుటుంబానికి కనుక చూపించినట్లయితే ఇక్కడ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో దురాచారాలు వాళ్ళకు కూడా తెలిస్తే ఇక ముందు వాళ్ళు కూడా వ్యతిరేకించడానికి చక్కటి అవకాశం ఉంది. మంచి చిత్రం, అందరూ తప్పకుండా ఆదరించాలి. ఆదరించడమే కాదు, విజయవంతం చేసి ఇట్లాంటి చిత్ర యూనిట్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నిర్మిస్తే జనబాహుల్యంలోకి ఇవాళ
సోషల్ మీడియా ఇవాళ చిత్రం ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసేటువంటి అవకాశము ఉంది. అట్లాంటి యూనిట్ ఏదైతే ఉందో వారిని తప్పకుండా ఇక ముందు మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పేసి కూడా ఆశిస్తూ ఈ చిత్రాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా నేరుగా థియేటర్లోకి వచ్చి చూస్తే వారు చేసినటువంటి 4-5 సంవత్సరాలుగా పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ అది కూడా తన కోసం కాకుండా ఈ సమాజంకు ఒక సందేశం, ఇవాళ ఏ సందేశం లేనటువంటి సినిమాలు, అర్థం కాని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇట్లాంటి సినిమాలు కదా మనం చూడాల్సింది, ఇట్లాంటి సినిమాలు కదా జనం ఆదరించాల్సింది. అలా తీసినటువంటి చిత్ర యూనిట్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. ముఖ్యంగా జోగిని మాతంగి ఈ వ్యవస్థపై భారతదేశ దౌర్భాగ్యం, కులం మతము ఈ కాన్సెప్ట్ ఉన్నంత కాలం, భారతదేశంలో కులాలు మతాలు ఉన్నంత వరకు సమసమాజం అనేది ఇబ్బందే. అలాగనే మనుషుల మధ్యన తారతమ్య భేదాలు ఈ మాతంగి వ్యవస్థ, ఈ జోగిని వ్యవస్థ, ఇందులో ఈ ట్విస్టులతోటి చాలా చక్కగా నవీన్ కుమార్ గట్టు చాలా బాగా తీశారు. అన్ని జీరో బడ్జెట్ తోటి శరపంజరాన్ని చాలా ఔచిత్యంగా అర్థవంతంగా అందరికీ సమాజానికి ఒక సంకేతాన్ని పంపారు. ఈరోజు సమాజంలో జరిగేటువంటి రుగ్మతలు ఇలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా మీరు క్లైమాక్స్లో కనుక చూస్తే మాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటిదనంటే, అందులో ఒక గంగిరెద్దుల పిల్లోడు ఒక మాతంగి జోగినికి సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తూ వాళ్ళను కూడా వాళ్ళలోన కూడా వేరియేషన్ కలవనీయకుండా చేసి లాస్ట్కు ఆ క్లైమాక్స్లో తీసుకొచ్చి, అంటే అర్థమైంది ఏంటంటే సమాజంలో ఇది ఇంతవరకు మా వంతు ప్రయత్నం చేసినాం, ఇది ఇంకా మేము ఎంత చేసినా సమాజానికి ఒక సంకేతం, ఒక అవేర్నెస్ ఇవ్వాలని మేము ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఆ వ్యవస్థ అలాగనే ఉండనిస్తున్నది. ఈ సమాజం, ఈ మూఢాచారం అనేటువంటిది వాళ్ళు కళ్ళకు కప్పినట్టుగా కనిపెట్టినట్టుగా మాకు అద్దినట్టుగా చూపెట్టారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా నవీన్ కుమార్ గట్టు గారిని, మీరు ఈ సినిమా తీసి మీ గట్టును ఒట్టుతోటి ఒక మెట్టు అద్భుతంగా ఎక్కారు. ఇక దీన్నే పట్టండి, విడవకండి. చాలా బాగుంది, వెరీ గుడ్. ఈ సోదరుడు సుపరిచితుడు మల్లికు మంచి సంగీత దర్శకుడు, సినిమా మన సీరియల్స్కి మంచి నంది బహుమతి కూడా గెలుచుకున్నాడు ఉత్తమ సంగీత దర్శకుడిగా. అలాగనే మా బాబు జీవను, ఇక్కడ మన ప్రాంత రాజమౌళి, ఈ నవీన్ కుమార్ గట్టు కూడా మాతోటి ప్రోగ్రామ్స్ చేసినటువంటి వాడు. అలాగనే ఈ మిత్రుడు చాలా చక్కగా మంచిగా చేశారు, వెరీ గుడ్ మల్లేష్. అలాగనే భాషన్న, ఇంకా అంతకుమించి ఈ తొర్రూరు అలవాల సోమన్న చాలా న్యాచురల్గా, నిజంగా గంగిరెద్దులు అనే దాన్ని చాలా న్యాచురల్గా జీవించారు. ఒక దొర కింద ఉండేటువంటి వాళ్ళు ఎంత రౌద్రంగా చేస్తారో అలా చేశారు. మీ టీవీ తనం చాలా బాగా ఉంది. మీరు భాష, మీరు ఈ సినిమాను ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు అనుకోవద్దు, కాదు ఒక్కసారి చూసినా అట్లా అనుకోవద్దు, 100 సార్లు చూడండి, ఒక్కసారి చూసినామని చెప్పండి. చాలా బాగుంది. ఇది సమాజానికి ఒక కనువిప్పు లాంటి సినిమా. చాలా సంతోషం. నాకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రేమన్న నేను దగ్గర మేము ఎంఎం కిరవాణి తోటి రికార్డ్ చేసినప్పుడు అన్నను ఫస్ట్ నాకు బాగా పరిచయం. సానాయాదిరెడ్డి స్టూడియోలో అప్పుడు ఫస్ట్ చూసిన. ఒక స్నేహం గురించి ఒక పాట బోలేగా రికార్డ్ చేస్తుంటే మేము కలిసినాం ఫస్ట్. నిజంగా నాకు ప్రేమన్న ఇక్కడికి రావడం అనేది నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఈరోజు కొన్ని కోట్లు వదులుకున్నా నాకు అంత సంతోషం ఉండదు కావచ్చు, కానీ అన్న రావడం మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. వాస్తవానికి చరిత్రకు నిలువెల్ల సాక్ష్యం అనేటువంటిది చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఎందుకంటే జోగిని వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు పుస్తకాల్లో మాత్రమే ఉండేటువంటిది, కానీ ఇక్కడ చిత్ర రూపంలో అద్భుతంగా ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా మాకు గట్టు నవీన్ గారు ఇక్కడ చూపించడం జరిగింది. చాలా మందికి ఇప్పుడున్నటువంటి పిల్లలకు జోగిని వ్యవస్థ అంటే ఏంటిది, దేవదాసి వ్యవస్థ అంటే ఏంటిది తెలియదు. సో అలాంటి విషయాన్ని ఇక్కడ మనకు ఒక సినిమా రూపంలో బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి నటనతోటి చూపించడం జరిగింది. ఈ సినిమాలో అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే,
హీరో హీరోయిన్ అనేటువంటిది చనిపోవడం అనేటువంటిది ఒక గొప్ప ట్విస్ట్. ఎందుకంటే ఎవరు ఊహించరు, అంటే లాస్ట్లో కలుసుకుంటారు కావచ్చు, దూరం ఎదిరిస్తారు కావచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి దాంతో ఒక విషాదంతో అద్భుతమైనటువంటి కన్నీరు తెప్పించేటువంటి విధంగా బ్రహ్మాండంగా ఈ యొక్క క్లైమాక్స్ అనేటువంటిది రూపుదిద్దడం జరిగింది. సో ప్రత్యేకించి యొక్క చిత్ర యూనిట్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో ఇంకా రావాలని కోరుకుంటూ ఈ సినిమా విజయవంతం కావడానికి యొక్క ప్రేక్షకులందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కడ వచ్చారు? మీరు అసలు మేము ఇక్కడ మొబ్బాదేనా? సినిమా ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, న్యాచురల్ గా తీశారు. అంటే మనకు అంటే తెలంగాణలో దొరల పాలన అనేది చాలా సినిమాలు వచ్చినాయి. ఈ జోగిని వ్యవస్థ మీద నాకు తెలిసి సినిమాలు రాలేదు. అంటే ఎన్నో జరిగి ఉంటాయి, అవన్నీ మనకు తెలియాలంటే సినిమా ద్వారా బుక్కుల ద్వారా తెలిసేది. ఇప్పుడున్న జనరేషన్ కి అసలు ఇది తెలియదు. మాకు ఇప్పుడు ఈ సినిమా చూశాకనే ఈ జోగిని వ్యవస్థ అంటే ఏంటిదో తెలిసింది. ఈ సినిమా ద్వారానే మాకు తెలిసింది ఇట్లా కూడా ఒకటి వ్యవస్థ ఉన్నదా అని. దాన్ని మీరు మాకు తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పి విధంగా తీశారు సినిమా. ఇప్పుడు మాకే తెలియదు, మా పిల్లలకు కూడా తెలియదు. ఇప్పుడు మాకు కూడా కొత్తగా అనిపించింది ఇది కూడా ఒకటి ఉందా అని. అంటే న్యాచురల్గా వస్తారేమో కానీ ఇట్లా ఒక ఫ్యామిలీని ఇట్లా చేస్తారు, వాళ్ళ నుంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు ఇట్లా ఉండరని మాకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ సినిమా చూశాక తెలిసింది. న్యాచురల్ గా తీశారు, బాగుంది సినిమా. ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు ఆ సినిమా? క్యారెక్టర్లు బాగానే ఉన్నాయి, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు సూపర్ గా చేశారు, ఎక్కడ తగ్గకుండా ఎవరికి ఇచ్చిన పాత్రలు వాళ్ళు కరెక్ట్ గా చేశారు. మానకోట ప్రసాద్ అన్న గారు నమస్తే అన్న. ఈ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని చాలా మంది అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మీ క్యారెక్టర్ సినిమా గురించి అడగట్లా, మీరు చేసిన క్యారెక్టర్ మీరు చూసుకున్నారు కదా, మిమ్మల్ని మీరు వెండి తెర మీద ఈ క్యారెక్టర్ లో. నాకు ఆ క్యారెక్టర్ విషయానికి వస్తే నేను యూట్యూబ్ లో చేసేటన్ని ఫన్నీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది సినిమా పరంగా వచ్చినప్పుడు నవీన్ చాలా టఫ్ క్యారెక్టర్ ఇచ్చిండు, మంచి క్యారెక్టర్ ఇచ్చిండు. సినిమా కథ ఏంటో చెప్పే క్యారెక్టర్ నాది. అంత మంచి క్యారెక్టర్ నాకు రావడం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ కన్నా నవీన్ని పరిచయం చేయడం, నవీన్ నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం. ఇవాళ నేను ఈ థియేటర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టి పెరిగి చదువుకొని నేను నటించిన సినిమా ఇక్కడ చూసుకోవడం అనేది చాలా గొప్పగా ఉంది. చాలా అద్భుతమైన అనుభూతి. మంచి సినిమా, అందరు చూడాలి, సక్సెస్ చేయాలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, భాషన్నకు, అల్వాల సోమన్నకు, మా మ్యూజిక్ చేసిన మల్లికన్నకు, నవీన్ డైరెక్టర్ కమ్ హీరో, మన మస్తాన్ కెమెరామెన్ ఎంత బాగా చేసిండు, చాలా బాగుంది. ఈ సినిమాలో ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే, బాగా నచ్చింది ఆడియో పరంగా. నీలాలా నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు. ఈ పాట నాకు చాలా ఇష్టం. మా మల్లికన్న చాలా అద్భుతంగా అన్న రావే రాన్నా. అరే తమ్ముడు మంచి పాట ఇచ్చిన, థ్యాంక్ యూ అన్న. నవీన్ దా ఒక్కసారి మనందరం అన్న తప్పకుండా. అంటే ముఖ్యంగా మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఈ ముకుంద థియేటర్లో రిలీజ్ అయ్యి 2వ రోజు అవుతుంది ఈ సినిమా. దయచేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నా మనవిగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనవిగా చెప్తున్నా, ఈ సినిమాను చూడండి, సక్సెస్ చేయండి. చాలా కష్టపడి చేసిన సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా. అందరికీ నవీన్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. మీరు లక్ష్మణ్ గారు చక్రి గారు ఫ్రెండ్ అని తెలిసింది మాకు. చక్రి గారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన చాలా సినిమాలు ఈ థియేటర్ లో చూస్తుంటారు. మీరు చిన్నప్పటి కూడా చాలా సినిమాలు చూస్తుంటారు. చక్రి గారిని అన్నే ఎంకరేజ్ చేసింది ఫస్ట్ ఆల్బమ్ చేసి. ఈ సినిమా ఒక 0 బడ్జెట్ లో ఒక మానకోట అంటే తొర్రూరు పరిసర ప్రాంతాలు, మానకోట పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి నటీ నటులతో, టెక్నీషియన్స్ తో సహా 0 బడ్జెట్ లో నిర్మించిన సినిమా. ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది? వాస్తవంగా చెప్పాలంటే మన మానకోట పట్టణం నుండి చాలామంది కళాకారులు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో మంచి కాన్సెప్ట్, మంచి ఈ జోగిని వ్యవస్థ మీద ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొని, ఇందాక మా మిత్రుడు నేను సినిమా చూసుకుంటా మొత్తం టోటల్గా ఇదే చర్చ చేస్తూ ఉన్నాం. ఎట్లా దీనికి ముగింపు ఏమిస్తారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి వ్యవస్థలో ఫ్యూడల్ వ్యవస్థ కొంత దీన్ని బాగా వాళ్ళను అనగదొక్కడానికి ప్రయత్నం చేసినటువంటి అది దాన్ని ముగింపు ఎలా అయిద్దో అని చెప్పేసి మేము ఆలోచించినాం. అయినా ఆ ఫ్యూడల్ వ్యవస్థ చేయబట్టే ఇలాంటి జోగిని వ్యవస్థ, నేను ఏదో చిన్న పుస్తకాలలో కథలు చెప్తా ఉంటానో ఇని చూసి ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఇంత మంచి చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి అన్నను
నవీన్ అన్నను నేను ఎంత అభినందించినా అది తక్కువే. వాస్తవంగా మనం ఈ ఏరియా నుండి అంటే మన ఉమ్మడి వరంగల్ డిస్టిక్ ఉన్నప్పుడు కావచ్చు, ఇది ఇప్పుడు విభజించినాక కూడా మొత్తం టోటల్గా చూసుకుంటే తొర్రూరు కావచ్చు, ఇటు పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులందరూ మంచి స్థాయిలో మంచి మంచి సబ్జెక్టులతోని పాటలు అయితేంది, ఇట్లాంటి స్టోరీలు అయితేంది, సీరియల్స్ అయితేంది ఇంకెన్నో రాణించాలని రావాలని చెప్పేసి ఆకాంక్షించేది. అంటే మొదటి వ్యక్తి నేను, ఎందుకంటే చక్రి ఫ్రెండ్ అన్నారు కాబట్టి. వాస్తవంగా గతంలో ఒక కళా వ్యవస్థ ఉన్నది అని అంటే మైబాలో అటు వరంగల్ నుండి సారంగపనన్న శంకరన్న ఉంటే ఇక్కడ చక్రి లక్ష్మణు అని చెప్పేసి మాకు మంచి కళారంగంలో ఒక మెట్టు ఒక స్థాయికి వచ్చినాం అని అంటే మరి చక్రి గారు ఇక్కడ నుండి స్థానికంగా ఎదిగి అందరికీ ఒక వన్నె తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగనే గట్టు నవీన్ అన్న మన మిత్ర బృందం అందరూ కూడా ఈ చిత్ర యూనిట్ మల్లేష్ అన్న గారు కావచ్చు, ఇంకా ప్రతిమ నటీనటులందరూ కూడా మంచి యాక్షన్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఒక టాక్ అన్న, లక్ష్మణ లేకపోతే చక్రి అనేటోడు లేడు అని చెప్పేసి ఒక టాక్. మీరు పుషప్ చేసిర్రు ఒక వ్యక్తిని, టాలెంట్ ఉన్న వ్యక్తిని. దాని గురించి ఏంటి అనుభవం ఏంది? అంటే యాక్చువల్గా మా ఇంటి పేరు బూరుగుల లక్ష్మణ్ నా పేరు. నేను ఒక చిన్న చికెన్ సెంటర్ పెట్టుకొని చిన్న వ్యాపారం చేసుకుంటున్న అటువంటి సందర్భంలో చక్రి గారు మైబాద్లో చిన్న చిన్న ప్రోగ్రాంలు, ఎందుకంటే స్కూళ్ళల్లో పాటలు డ్యాన్సులు నేర్పించుకుంటూ ఇలా మేము అయినటువంటి పరిచయం ఒక ఇండస్ట్రీ మన ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆయన 4 పాటలు రాస్తే నేను 4 పాటలు రాయడం, ఆ పాటల్ని అప్పుడు ఆడియో క్యాసెట్ల రూపంగా తీయడం, దానికి పెట్టుబడి లేకుంటే చక్రి గారు అప్పుడు చదువుకునేటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఆర్థికంగా వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగి అయినా కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసేవారు కాదు. అలాంటిది నాకు బాగా ఉన్నటువంటి ఆసక్తి కళారంగంలో మనం ఉండాలి, ఎలాగైనా మన పాటలు ప్రజలు వినాలనే ఉద్దేశంతో నేనే ప్రోత్సహించి నేనే పెట్టుబడి పెట్టి చక్రి గారిని వారి 4 పాటలు ఉంటే నా 4 పాటలు ఆడియో క్యాసెట్ రూపంగా తీసినాం. అలా చక్రి గారు బతుకుదీరు కోసం అనుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే పట్టుదలతోని కావచ్చు, మరి హైదరాబాద్ నగరానికి పోయి వారు కూడా చాలా శ్రమపడి వారు పూరి జగన్నాథ్ గారు పరిచయం కావడం, వారు మాకు పూరి జగన్నాథ్ గారు కూడా మా ఇద్దరికి అది ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక క్యాసెట్ను కూడా మాతోని రూపొందించడం జరిగింది. అలా చక్రి గారు అలా అక్కడ వారితోని అక్కడే స్థిరపడిపోయారు. అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి నేను కొంచెం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా కాబట్టి నేను ఇక్కడే ఉన్నా. ఈ రోజు వరకు కూడా కళాకారులందరినీ ఎక్కడ కలిసినా కూడా ఏ కళాకారులనైనా కూడా నేను ప్రోత్సహించుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను కూడా నిరంతరం ఈ కళారంగంలోనే బ్రతకాలి, కళారంగంలో సావాలి అనే ఆలోచనతోనే ఉన్నా. ఇలాగా నిజంగా నవీన్ అన్న మాకు ఒక కళ్ళు తెరిపించిండు. ఇంత మంచి గొప్ప అంటే ఒక సినిమా ద్వారా నిజంగా నేను కథలు చూసిన చిన్న చిన్న నాటకాలు, మేము కూడా నాటకాలు వేసేది ఇలాంటి పాత్రలు, అలాంటిది ఈరోజు కళ్ళకు గట్టినట్టుగా తీసినటువంటి నవీన్ అన్నను నిజంగా అభినందిస్తూ నిజంగా మనం